కావేరి రామ్మా రా. బోనమ్మా, నేను బాగా ఆలోచించిన తర్వాత నాకొకటి అనిపించింది. ఏంటమ్మాది? ప్రియని ఇంట్లోంచి బయటికి పంపినీకి నేనిడికొద్దామని అనుకున్నాను గాని అర్జున్ బాబు కనీసం నన్ను ఇంట్లో అడుగైనా పెట్టనీకి ఒప్పుకుంటాడో చెప్పుండ్రి. ఈడ నాకిప్పుడున్న దారి ఒక్కటే బోనమ్మా. మన ఆఫీస్లో నేను చెప్పిన ఐడియాకిచ్చిన గా జాబ్ చేస్తాను అని చెప్పాలి. అదే పేసు ప్రాబ్లం ఎన్నా? ఆడ్నే పెద్ద ప్రాబ్లం ఉంది కాకమ్మా. అర్జున్ బాబు పంపించిన గా జాయినింగ్ లెటర్ని మా బావ ముక్కలు చేసి తిరిగి అర్జున్ బాబుకి పంపించాడు. అదే ఇప్పుడేం చేయాలనో అర్థమైతే లేదు. ఉన్న ఒక్క అవకాశము చేతులకెళ్ళి వెళ్ళిపోయింది. ఈ మాత్రం దానికి టెన్షన్ ఎందుకు కావేరి? ఈ కంపెనీలో రూల్స్ అన్నీ రూపుదిద్దిందే నా చేతుల మీద. వాటి గురించి నాకు తెలీదా? అయినా పేపర్ చింపేస్తే మాత్రం ఏముంది? నీకు ఆఫర్ చేసిన జాబ్ ఆఫర్ డేట్ నుంచి 15 రోజుల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. ఆ ఆఫర్ లెటర్ ప్లేస్లో మరో లెటర్ నీకు ఏర్పాటు చేయిస్తాను. అవునా? అట్లయితే ఇంకే ఉంది బోనమ్మా, జల్దీగా పని చేయర్రి. గా లెటర్ నా చేతిలో పడిందంటే ప్రియకి ఇక జాతర షురు అయినట్టే. దానికింక మోత మోగిపోతుంది. అది నా మనవరాలంటే. భలే చెప్పావే. అవునే మనవరాలా, ఇంతకీ ఏం చేయబోతున్నావు? ఎలా ఉంది నా ఐడియా? సూపర్ సూపర్ సూపర్. అదే నా మనవరాలంటే. ఇప్పుడు నేను చెప్పింది చెప్పినట్టు చేసినావంటే 30 రోజుల్లో కాదు బోనమ్మా, 3 రోజుల్లోనే దాన్ని మెడబట్టి బయటికి నూకొచ్చు. నువ్విదే మాట మీదుండు, అదే జరుగుతుంది. కెన్ ఐ కమ్ ఇన్ సార్? కమ్ ఇన్. కూర్చోండి. హాయ్ సార్, నా పేరు శివ, న్యూరో సర్జన్. యా ఐ నో. ది గ్రేట్ న్యూరో సర్జన్. మీ గురించి తెలియని వారుంటారా? పైగా మీరు చేసిన సర్జరీల్లో చాలా సక్సెస్ రేట్ కూడా ఉంది. చెప్పండి, ఏంటి ఇలా వచ్చారు? సార్, ప్రజెంట్ నేనున్న సిచ్యువేషన్కి నాకు జాబ్ చాలా అవసరం సార్. ఇఫ్ యూ డోంట్ మైండ్, మీ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా వేకెన్సీ ఏమైనా? శివ, మీలాంటి టాలెంటెడ్ న్యూరో సర్జన్కి మా హాస్పిటల్ ఎప్పుడూ వెల్కమ్ చెప్తుంది. అటువంటిది మీరే వచ్చి జాబ్ కావాలని అడగటం, వీఆర్ వెరీ మచ్ హ్యాపీ. బట్ ఇప్పుడు మీరున్న పరిస్థితుల్లో మీకు జాబ్ ఇవ్వటం కుదరదు. సార్? అవును శివ, మీరు చేసిన సర్జరీ వల్లే పేషెంట్ చనిపోయారని మీ మీద పడిన కేసు చిన్నది కాదు, మర్డర్ కేసు. అది నిజం కాదు సార్. ఓకే, ఇట్ హ్యాపెండ్. కానీ ఆ కేసులో నువ్వే నిందితుడిగా ఉన్నావు. అది నిందో నిజమో తెలియదు. సో మీరు ఈ కేసు నుంచి బయటపడితే గాని మీరు జాబు పొందలేరు. ఈ హాస్పిటలే కాదు, మీరు ఎక్కడ ప్రయత్నం చేసినా వృధానే. వన్స్ మీ మీద ఆ రెడ్ మార్క్ పోయిందంటే ఈ హాస్పిటల్ ఏంటి, ఏ హాస్పిటల్ అయినా మీకు వెల్కమ్ చెప్తుంది. మేమైతే మీకు ఇప్పుడున్న శాలరీకి డబుల్ శాలరీ ఆఫర్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. మీ మీద పడ్డ కేసు గురించి ప్రస్తుతం అన్ని హాస్పిటల్లో తెలిసిపోయింది. ఇక ఈ జాబు ప్రయత్నాలన్నీ టైం వేస్ట్. కాబట్టి ముందు ఈ కేసు నుంచి ఎలా బయటపడాలో అది త్వరగా చూడండి. ఓకే సార్.
కాకమ్మా, నేను బోనమ్మ వాళ్ళ కంపెనీలో పనిచేయడం మా బావకి ఇష్టం లేదు. వాట్ ఆర్ యు టాకింగ్ కావేరి? టింగ్ టింగ్ అంటే మీ బావకి దా ఇష్టం లేదంటే నువ్వు జాబ్ చేద్దాం అనుకుంటివా? అవును కాకమ్మా, ఈ విషయం బోనమ్మకి చెప్పి బాధ పెట్టలేను. బావకి ఈ విషయం తెలిస్తే అసలకే మోసం వస్తది. అమ్మో వేండ వేండ, అంత పనిదా నీవు చెయ్యొద్దు. ఇంద మాహిష్మతి సామ్రాజ్యం నిన్నుదా చూసుకొని ఊపిరి పీల్చుకుంటుంది. టింగ్ టింగ్ ఇక్కడ నాకు ఊపిరి ఆడతలేదు కాకమ్మా. ఈడ నేను పని చేస్తున్నట్టు మా బావకి తెలియకుండా ఎట్లా ఆపాలనో చెప్పు. ఆ మీ బావకి నువ్వు చెప్పొద్దు, మేము చెప్పం. మీరు నేను చెప్పకపోతే మా బావకి గా ప్రియ ఖచ్చితంగా ఫోన్ చేసి చెప్తది. ఆమా అమ్మో, అప్పుడు నాకు వాయింపుడుండును. ఇప్పుడు ఆఫీసులో ఆ ప్రియ నన్ను చూసి మా బావతో చెప్పిందంటే మా ఇంట్లో మళ్ళా చాలా పెద్ద సమస్యలు ఏర్పడతాయి. ఏం చేయాలనో అర్థమైతలేదు. అదదా సమస్య అయితే ఏం చెయ్యాలి? పొన్ను, నీ ఏ టెన్షన్ పడొద్దు, అంతా నా అందా చూసుకుంటాను. ప్రియా నీ జాబ్ చేసే విషయమే మీ బావతో చెప్పకుండా నా అందా ప్లాన్ చేస్తాను, ఓకేనా? నిజమా కాకమ్మా? ఆమా కావేరి, నీ ఇంత వీటి కోసం ఇంత చేస్తున్నావు, నాను ఈ మాత్రం చేయలేనా? కాకమ్మా, నువ్వు ఒక్క పని చేసి పెట్టావంటే ప్రియకి తోలు తీసి తొక్క పెట్టకపోతే నా పేరు మార్చుకుంటా. నీ పేరు మార్చే పనిలేదు పొన్ను. ప్రియకే తోలు తీసి పీకల్దా పెట్టు, సరిపోద్ది. అట్లనే కాకమ్మా. ఓ ఇక్కడున్నారా? కావేరి, అడగడం మర్చిపోయాను. శివది కేసు విషయం ఏమైందమ్మా? ఆ రోజు లావణ్య ఇంట్లో అంత గొడవైంది కదా. గా అక్క కేసుని వాపస్ తీసుకోను, బావకి శిక్ష పడేదాకా ఊరుకోను అని పంతంతో ఉంది. అయినా గీ ముచ్చట నేను మీకు చెప్పలేను. మీరుగా డబ్బిస్తా అని అన్నా మా బావ ఊరుకోడు. ఏమ్మా? అబ్బా, బావ గీ కేసు గురించి లాయర్తోని మాట్లాడుతుండు. ఇప్పుడు లావణ్యక్క కూడా అర్థం చేసుకుని సరే అనేటట్టే ఉన్నారు. ఆడ ఇక ఏ ప్రాబ్లం లేదు బోనమ్మా.